గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మాయ చేసే విధంగా, రైతాంగాన్ని మోసపుచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి మంత్రులు, వారి యొక్క తాబేదారులుగా ఉన్న కొన్ని డబ్బాలు వారు మొత్తం ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు తాము మాత్రమే చేసినట్లు మొత్తం ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఒకవేళ గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు, చచ్చిపోయేవాడు. వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు, వక్రీకరణ చేస్తున్నారు. వాళ్ళు రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు చేస్తాము, ఒకే దఫా చేస్తాము, డిసెంబర్ 9న చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా చేస్తాము, కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళా తీసుకోండి, రుణం మేము ఇస్తామని చెప్పాను. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, వాళ్ళు చేస్తామన్న 2 లక్షలు ఇయ్యలే, అనేక ఆంక్షలు విధించారు, నిబంధనలు విధించారు, 20% మాత్రమే చేశారు. కొద్దిగా గోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నారు. చేసింది అత్యంత తక్కువ, చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా. ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో 16,144 కోట్లు మాత్రం చేశాడు, రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా 12,000 కోట్లు చేశాడు, మేము మాత్రం ఇవాళ దరిదాపుగా 31,000 కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు. వేసిండ్రా? వేలే. వాళ్ళు వేసింది 6,000 కోట్లు మాత్రమే, దరిదాపుగా 10.5 లక్షలు 11 లక్షల వరకు మాత్రమే. ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య, రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే 30% ఉంటుంది, అమౌంట్ తీసుకున్నట్లయితే 20% ఉంటుంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపించాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, అదేవిధంగా డిసెంబర్ 9న ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన ఆయన మాట. మళ్ళీ నిన్న కూడా మనం మాట్లాడుతున్నది ఇదిగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, 16,000 కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు, రెండోసారి 12,000 కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు. మళ్ళో దగ్గరికి వచ్చేసరికి అంత కాదు తక్కువ చేసిందని చెప్పి, అంటే వారే పరిపరి విధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మేము సూటిగా వారిని అడుగుతున్నాం, 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే, 1,00,000 వరకే రుణమాఫీ అంటే ఆనాడు 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసినని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం. ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీరే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కదా. ఇవాళ
రుణమాఫీ చేస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము మాట తప్పలే, రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది, పాస్బుక్ ఉందా లేదా, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. అందుకే 1 లక్ష మాఫీ చేస్తున్నప్పుడు 35 లక్షల మందికి చేసినాం, 16,000 కోట్లు చేసినాం. రెండోసారి 37 లక్షలు ఐడెంటిఫై చేసినాం, 19,000 కోట్లు ఉందని చెప్పినాం, 12,000 కోట్లు వేసినాం. మరి మీరు ఇలా చేస్తుంది ఏంటి? లక్షలోపు ఉన్నది ఎంతమంది చెప్తున్నారు? 11 లక్షలు. రైతులు 6,000 కోట్లు అని చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఎట్లా తగ్గింది? 2014లో 16,000 కోట్లుంటే 2018లో 19,000 కోట్లుంటే రైతులు 35 లక్షల మంది రైతులు ఆనాడు అప్పుడు కూడా ఉంటే ఇవాళ ఎందుకు తక్కువ మంది ఉన్నారు? మీ నిబంధనలు కాదా? మీ నిబంధనల వల్ల, మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే, రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్క తీసుకోలే, ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలే తీసుకోలే. ఇవన్నీ లెక్కలో తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య 11 లక్షలకు తగ్గింది, 30% వచ్చింది. అంతేకాకుండా ఆనాడు 16,000 కోట్లుంటే 19,000 కోట్లుంటే ఇవాళ 6,000 కోట్లకు వచ్చింది. ఈ ఆంక్షల వల్ల తగ్గింది ఒకటైతే, రెండోది గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన, ప్రభుత్వం చేసిన, రైతులకు చేసిన సహాయం వల్ల కూడా తగ్గింది. రైతులకు 12 విడతలుగా 11 విడతలు వేసినాం, 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసినాం. 70 లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో వేసినాం. వాస్తవం కాదా? 11 విడతల్లో వేసినాం. 12వ విడతలో వేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని ఆపు చేసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళా మీ మంత్రులే మొత్తం కూడా దాన్ని పంచుకున్నారు, మీ కాంట్రాక్టర్లు పంచుకున్నారు. వాస్తవం కాదా? ఇవాళ వానాకాలం వచ్చిందంటే రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తుంటుంది. ఇప్పటికీ 6 సంవత్సరాలుగా 12 విడతలుగా 12 సీజన్లలో డబ్బులు. జనవరి వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు, జూన్ వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు. రైతులు అసలు రుణం తీసుకోకుండానే ఇవాళ మేము చేసినాం కదా. రుణగ్రస్తులైన రైతులకు 2 సార్లు డబ్బులు ఇవ్వడమే కాకుండా అసలు వాళ్ళు రుణం లేకుండానే ఇవాళ వాళ్ళ యొక్క రుణాన్ని తగ్గించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినాం రైతు బంధు రూపంలో. 28,000 కోట్లు రైతు రుణమాఫీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో వేసినాం. అంటే 1,00,000 కోట్లని భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో వాళ్ళ అకౌంట్లోకి వేసింది వాస్తవం. ఇది ప్రతి రైతుకు తెలుసు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.